విజయవాడలోని వరద ప్రాంతాల్లో ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు భవానీపురం, సితారా సెంటర్, చిట్టినగర్, ఎర్రకోట, మ్యాంగో మార్కెట్, సింగ్ నగర్ ప్రాంతాల్లో బాధితులతో మాట్లాడారు. సింగ్ నగర్లో వరద తగ్గపోవడంతో జేసీబీ ఎక్కి మారమల్ ముంపు ప్రాంతానికి వెళ్లి ఆహారం, నీటి సరఫరా జరుగుతుందా లేదనే విషయాన్ని బాధితులను అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత సింగ్ నగర్ నుంచి నందమూరి నగర్, న్యూ ఆర్ఆర్పేట, ఓల్డ్ ఆర్ఆర్పేట, పైపుల్ రోడ్డు చేరుకున్నారు. పనులు ఎలా జరుగుతున్నాయో పరిశీలించారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఇలా అన్నారు. మొత్తం 66,000 మందికి నిత్యావసరాలు అందించాము. ఎవరైనా సరే కిట్లను అధికారులు మీకు అందించకపోతే అధికారుల నుంచి డిమాండ్ చేసి మరీ ప్రజలు తీసుకోవాలని కోరుతున్నానని ఆయన తెలిపారు. ప్రకాశం బ్యారేజ్ వద్ద ప్రవాహం మళ్లీ పెరుగుతుంది. విజయవాడలో మళ్లీ వర్షం పడింది. రేపు కూడా వర్షాలు పడతాయంటున్నారు. అందుకే ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటున్నాను. కేంద్ర ప్రభుత్వానికి 6,880 కోట్లు నష్టాన్ని అంచనాతో ఇవాళ ప్రాథమిక నివేదిక పంపామని వెల్లడించారు. డబ్బు ఎంత ఖర్చు అవుతుందనే కంటే ఎంతమందికి ఇబ్బంది తొలగించామన్నదే తమకు ముఖ్యమని చంద్రబాబు గారు అన్నారు. రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో వరద పరిస్థితిని రాష్ట్ర గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్కు వివరించాను. గత వారం రోజులుగా వరద బాధితులు ప్రభుత్వం అందిస్తున్న సహాయంపై కూడా గవర్నర్ వివరించామన్నారు.